తెలంగాణ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉదయం 11:30కు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు కేసీఆర్. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇప్పటికే బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఈ సమావేశాల్లో క్వశ్చన్ అవర్ ఉండదు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ శనివారానికి వాయిదా పడుతుంది. శనివారం ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ ప్రారంభిస్తారు. ఆ తర్వాత సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది. పూర్తిస్థాయి బడ్జెట్ మాదిరిగా ప్రతి పద్దుపై చర్చలుండవని, తాత్కాలిక బడ్జెట్ కావడంతో సాధారణ చర్చే ఉంటుందని చెబుతున్నారు. మండలిలో మంత్రి ఈటెల రాజేందర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. శాసన మండలి ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి ఆమోద ముద్ర వేయనుంది. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. గత 4 ఏళ్లలో రాష్ట్ర రాబడి, పన్నేతర ఆదాయం పెరుగుతోంది. దీంతో బడ్జెట్ పరిమాణం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. దీంతో ఈసారి బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలు దాటొచ్చని భావిస్తున్నారు. తాత్కాలిక బడ్జెట్లో రాబోయే 6 నెలల కాలానికి ద్రవ్య వినిమయానికి చట్టసభల అనుమతి తీసుకుంటారు. ప్రస్తుత సంవత్సరంలో రాబడిని పరిగణలోకి తీసుకుని వచ్చే ఏడాది సమకూరే ఆదాయాన్ని అంచనా వేశారు. కేంద్రం తాత్కాలిక బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో దానికి అనుగుణంగానే మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, జ్యోతి, మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ప్రధానంగా 2 అంశాలు ఎజెండాలో ఉన్నాయి. మొదటగా సభ ప్రారంభమైన వెంటనే జమ్మూ కాశ్మీర్లో సిఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన 40 మంది జవాన్లు చనిపోయారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాప తీర్మానం సభలో ప్రవేశపెడతారు. సభ్యులు నివాళి తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఓటాన్ అకౌంట్ సంబంధించి ఇప్పటికే నిన్న కేబినెట్లో చర్చించి ఆమోదం కూడా తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం 2 లక్షల కోట్లకు పైగా అంచనాలతో ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టబడుతున్నట్టుగా తెలిసింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి ప్రవేశపెడుతున్న బడ్జెట్ నేపథ్యంలో ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏంటనేది ఈ బడ్జెట్లో స్పష్టంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నాయి. ప్రధానంగా సాగునీటి రంగంతో పాటు అదేవిధంగా వ్యవసాయ రంగానికి అత్యధికంగా ఈ బడ్జెట్లో ప్రాధాన్యత ఉంటుందన్న విషయాన్ని కూడా ప్రధానంగా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. సాగునీటి రంగం సంబంధించి 25,000 కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నాయి. ఈ 2-3 ఏళ్లలో ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయో వాటినన్నింటినీ కూడా పూర్తి చేసేందుకు వీలుగా సాగునీటి రంగానికి కేటాయింపులు ఉంటాయన్న విషయాన్ని కూడా చెప్తున్నారు. మరోవైపు రైతు బంధు పథకానికి సంబంధించినంత వరకు పరిహారాన్ని రైతు బంధు పథకానికి సంబంధించినంత వరకు పెంపును సహాయాన్ని పెంచాలన్న నిర్ణయాన్ని కూడా ఇప్పటికే ప్రభుత్వం చేస్తుంది. ఈ నేపథ్యంలో వాటికి సంబంధించి కూడా కేటాయింపులు, అదేవిధంగా రుణమాఫీ చేస్తామన్న అంశాన్ని కూడా ఎన్నికల్లో ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. వీటికి సంబంధించి కూడా ఈ అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి కూడా నిధుల కేటాయింపు భారీగా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. 3వ ప్రాంత రంగంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా కేటాయింపులు ఉంటాయని కూడా సమాచారం అవుతుంది. మొత్తం మీద ఈ 3 సెక్టార్లకు ఎక్కువగా నిధుల కేటాయింపు ఉండే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. జ్యోతి, థ్యాంక్ యూ రాఘవేంద్ర.